గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆగస్టు 7వ తేదీ నాడు పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఇజ్రాయెల్ యొక్క దురహంకార దాడులకి వ్యతిరేకంగా పాలస్తీనాని మరుభూమిగా మార్చినటువంటి శ్మశానంగా మార్చినటువంటి విధానాలకు నిరసిస్తూ ఇజ్రాయెల్ని అమెరికా ప్రోత్సహిస్తూ పాలస్తీనాకి వాళ్ళ మాతృభూమి లేకుండా చేసేటువంటి విధానాన్ని నిరసిస్తూ పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన రేపు ఆగస్టు 7వ తేదీ నాడు ఖమ్మంలో మొత్తం పౌర సమూహాలన్నీ కలిసి ఒక ప్రదర్శనని ఓ సభని నిర్వహించాలనేటువంటిది నిర్ణయించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజాస్వామికవాదుల్ని, ప్రజలని, విద్యార్థుల్ని, మేధావుల్ని, అన్ని వర్గాల ప్రజలు అందులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్స్ సిపిఎం ప్రజాపంద పార్టీ కోరుతుంది. ఖమ్మంలో జరిగేటువంటి ఈ ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని కదిలించడానికి తోడ్పడాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. రాష్ట్రం మొత్తంగానే కాకుండా దేశంలో కూడా ప్రజా సమూహాలు మొత్తం కదిలి పనిచేయడానికి ఈ ప్రదర్శన ప్రోత్సాహంగా ఉండాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం. అందుకని ఈ ప్రదర్శనలో జర్నలిస్టులతో సహా, మేధావులతో సహా, ఉద్యోగస్తులతో సహా మానవత్వాన్ని ప్రేమించేటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. పాలస్తీనా అనేటువంటి దేశం మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దమన నీతి, దారుణమైనటువంటి మారణకాండ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత హేయమైనది, అన్యాయమైనదని చెప్పి మేము చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళుగా భావిస్తూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ అనేక తీర్మానాలు చేసింది. అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా నిరసించింది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి ఢిల్లీ దాకా పోయింది. నిన్నటిదాకా అధికారంలో ఉండి అధికారం అనుభవించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి చెందిందా మాజా తెలియదులే, కానీ కవితమ్మ గారు కూడా నిన్న దీక్ష చేపట్టింది. ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానంటుంది. బీజేపీ వాళ్ళు ఇవ్వాల్సిందే అనేటువంటి ప్రకటన చేస్తున్నారు తప్ప ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఆ రిజర్వేషన్ల మీద తేల్చి చెప్పకుండా నానుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇది ఒక రాజకీయ డ్రామాకి, రాజకీయమైనటువంటి ఒక జూదానికి 42% రిజర్వేషన్లు ఉపయోగించుకునేటువంటి వైఖరి సరైంది కాదని చెప్పి ఆ 42% రిజర్వేషన్లు వాళ్ళ జనాభా లెక్కలు మొత్తం రిజర్వేషన్ల పద్ధతి ప్రకారం ఇవ్వాలనేటువంటిది ఏదైతుందో దాన్ని వెంటనే అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా దానివల్ల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల మీరు ఈరోజే పత్రికలో చూశారు. అది దాని ప్రణాళిక సంఘం ప్రకారం మన రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి 1500 కోట్ల రూపాయల రుణం రద్దయిపోయింది, రాకుండా అయిపోయింది. అంటే మొత్తం స్థానిక సంస్థలన్నీ అప్పుల పాలైనాయి. మురికాలు తీయడానికి డబ్బులు లేవు. అదేవిధంగా ఏమీ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేని స్థితిలో వేడం వేస్తున్న స్థితి ఉంది. సిద్దిపేట జిల్లాలో ఒక ఆమె ఇల్లు కూడా అమ్ముకొని అప్పులు తీర్చి పాతబడ్డ స్కూల్లో ఉంటే ఆమెకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లే కదా నాకు అప్పులు ఇవ్వాలని చెప్పి ఆమె డిమాండ్ చేసింది. అనేక మంది సర్పంచుల పరిస్థితి అదే ఉంది. వాళ్ళతోని వైకుంఠ ధామాలు కట్టించారు, ట్రాక్టర్లు కొనిచ్చారు, అన్నీ చేశారు. వాళ్ళకి బిల్లులు చేయలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం నుంచి అదే వైఖరి అనుసరించింది. ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరి అనుసరిస్తుంది. కాబట్టి ఆ స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలా, దానికి ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించాలా, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెంటనే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ సందర్భంగా చెప్పే రెండోది. మూడోది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో పవిత్ర ప్రదేశంగా భావించేటువంటి ధర్మస్థలి అధర్మస్థలిగా మారింది. మనందరం చూస్తున్నాం. మేము ఒక పుస్తకం చదివాం, దళారీ పశ్చాత్తాపం అనే ఒక పుస్తకం చదివాం. ఆ దళారీ పశ్చాత్తాపం అనేటువంటి దాంట్లో ఒక ప్రపంచ బ్యాంకుకి దళారీగా పనిచేసిన ఆయన అనేక దేశాలకి అప్పిప్పించడం, ఆ దేశాన్ని అప్పుల ఊబిలో ముంచడం, ఏ దేశమైనా వాళ్ళ అప్పులకి లొంగనటువంటి వాళ్ళ ప్రధానమంత్రులను విమాన ప్రమాదంలో చంపడం ఎట్లా చేస్తారనేది ఆయన చివరి రోజుల్లో పశ్చాత్తాపడి ఆయన పుస్తకం రాశాడు. దళారీ పశ్చాత్తాపం అని ఇంగ్లీషులో వచ్చింది, తెలుగులో వచ్చింది. అందుకనే
ఆ దళారీ పశ్చాత్తాపలాగా ఆ ఖననం చేసినటువంటి 100 శవాల్ని ఖననం చేసిన ఆయన ఒక పారిశుద్ధ్య కార్మికుడు మనోవేదనతోని మనస్తాపం చెంది చివరికైనా తన వేదన తీర్చుకోవాలని చెప్పడం అనేటువంటిది ఏదైతుందో చాలా గొప్ప విషయంగానే మేము భావిస్తూ ఉన్నాం. అది తవ్వితే ఇప్పుడు శవాలు గుట్టలు గుట్టలుగా వస్తున్నటువంటి స్థితి కనపడుతుంది. దురదృష్టం ఏంటంటే అన్ని మానవ కంకాలాలే కనిపిస్తున్నాయి కాబట్టి చాలా మౌనంగా భారతదేశం చూస్తూ ఉన్నది. అదే ఒక ఆవు శవమో అదే ఏదైనా ఆవు మాంసం అందులో దొరికితే ఇలా దేశం అంతా బగ్గు అనేది. ఇలా మనుషుల కంటే ఆవులకి జంతువులకి అదేవిధంగా వాళ్ళకి విలువ ఉన్నటువంటి సమాజంగా మారడం అనేటువంటిది చాలా బాధాకరమైంది అనేటువంటి మేము భావిస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.